రాజా దిగిరమ్మనుచు హేళన చేసిన మూటదిగో, యూదుల రాజా దిగిరమ్మనుచు హేళన చేసిన మూటదిగో, అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో, ఆ ప్రభువును చేసిన స్థలమదిగో, అదిగదిగో దాహము కొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు, దాహము కొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు, పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియే గమనించు, పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియే గమనించు, అదిగదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో, ఆ ప్రభువును చేసిన స్థలమదిగో, అదిగదిగో. హలో, మంచిదండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి లోకేష్ సారు ప్రార్థన చేస్తారు. వాక్య సందేశానికి ముందుగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అందరం తలలంచుకుంటే ప్రార్థిస్తాం. ప్రియ పరలోకమందు ఉన్న మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. బూర ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిపైన ప్రాముఖ్యంగా కుమ్మరించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ధ్యానిస్తుంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చింటున్నావు. మా అందరిపైనను వింటున్నటువంటి వాళ్ళందరిపైన నీ కృప మెండగా కుమ్మరించి దీవించమని క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ సమయంలో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యములో నుండి చెప్పబడేటటువంటి మరి అంశ భాగాన్ని జాగ్రత్తగా గమనించాలన్నటువంటిది మనవి చేస్తూ, ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క బుధవారము బైబిల్ క్లాసుల్లో లేక దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉండగా మరి చెప్పబడేటటువంటి అంశ భాగము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నదా అనేటటువంటి ఈ యొక్క అంశ భాగాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నదా అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, నేడున్నటువంటి సమాజములో యేసు ప్రభు సిలువ మోసాడని, యేసు ప్రభుని మేకులతో సిలువలో కొట్టాడని, యేసుక్రీస్తు వారిని సిలువలో తగ్గించేసి, సిలువలో మరి బలిగా అర్పింపబడ్డాడని, యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారని నేడున్నటువంటి సమాజంలో, ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేడున్నటువంటి సమాజంలో
నేడున్నటువంటి కొందరు క్రైస్తవులు లేక దేవుని వాక్యాన్ని గ్రహించలేనటువంటి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసిన గుడ్డితనము కలుగజేయబడిన క్రైస్తవులు ఈ రోజుల్లో లేనటువంటి దేవుని వారలారా, అసలు ఈ సిలువను ఏ సిలువనైతే యేసుప్రభుల వారికి మేకుల ద్వారా కొట్టారో, ఏ సిలువ మీద అయితే ఆయనను చంపారో, ఏ సిలువనైతే ఆయనను మోయించారో, ఆ సిలువను ప్రేమైన వర్లారా, ఆ సిలువను ఈరోజు చర్చి బిల్డింగుల మీద, అలాగని మరి చర్చిలో సిలువల సింబల్స్ని గుర్తులుగా రంగుల ద్వారా, మళ్ళీ అలాగనే ప్రేమైన వాళ్ళరా ఆ సిలువల్ని నిలువబెట్టుకొని, నేడున్న కొందరు క్రైస్తవులు ఆ సిలువల్ని నిలువబెట్టుకొని, ఆ సిలువలని మరి రోమన్ క్యాథలిక్ లాంటి క్రైస్తవులని చెప్పుకుంటున్న కొందరు ఆ సిలువని మరి విగ్రహారాధన చేస్తున్నారు. ప్రియులారా, సిలువను నిలవబెట్టి అది మైదానాలలోనూ, చర్చి బిల్డింగుల మీదను, చర్చి కట్టడాల మీదను ఆ సిలువను పెట్టి, ఆ సిలువను ఒక మాటలు చెప్పారు, ప్రభు మోసిన సిలువ పెట్టి, యేసుప్రభుని పక్కకు పెట్టి, యేసుప్రభు మోసిన సిలువకు ఇచ్చినంత ప్రాధాన్యత యేసుక్రీస్తు వారికి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం విలువనివ్వటం లేదండి. అందుకే యేసుక్రీస్తుకు విలువనిస్తే, యేసుక్రీస్తు వారికి విలువనిస్తే, యేసుక్రీస్తు వారిని మరి మేకుల ద్వారా కొట్టిన సిలువకిచ్చినంత ప్రాధాన్యత, ఎందుకంటే ఆయనను సిలువకేసి కొట్టారు కనుక సిలువని గుడి గోడల మీదను, చర్చ్ బిల్డింగుల మీదను, మైదానములలోను శిలాపలకలుగా చర్చిల్లో ఈ సిలువను మరి నిలుపుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. అంటే ప్రియులారా, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ సిలువను మోచారని యేసుక్రీస్తు వారిని పక్కకు పెట్టి సిలువ దగ్గరికి వెళ్ళిపోయింది గుడ్డివారైన క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారిని పక్కకు పెట్టి యేసుక్రీస్తు వారు మోసిన సిలువ దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే భక్తుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఈ విషయాన్ని, ప్రియులరా, ఈ విషయాన్ని క్లారిటీ చేయట కొరకు, ఈ విషయాన్ని ఖచ్చితంగా క్రైస్తవ్యానికి తెలియాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చెబుతూ ఉన్నాడో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 18 వచనాల నుంచి కొన్ని వచనాలను చూద్దాం ప్రియులరా. 18, 19, 20 వచనాల వరకు మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు ప్రియులరా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నదంట. ఏదంట? ఏది ప్రియులరా? ఏది? సిలువను గూర్చిన వార్త. సిలువకి యేసుప్రభుని ఎందుకు వేశారో, సిలువని ఎక్కి యేసుప్రభుని ఎందుకు వేశారో, సిలువలో యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడో, సిలువని యేసుప్రభు ఎందుకు మోసాడో, ఇదంతా కూడా ప్రియులారా క్రైస్తవులకు అర్థం కాక సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉందంట ప్రియులారా, వెర్రితనంగా ఉందంట. ఎందుకంటే నశించిపోయేవాడికి
అందుకే యేసుప్రభు సిలువ అన్నాడు కాబట్టి యేసుప్రభు సిలువాకారం గుర్తుకొచ్చింది క్రైస్తవులకు. యేసుప్రభుల వారి సిలువ అన్నాడు గనక ప్రియులరా యేసుప్రభు మోసిన సిలువ గుర్తుకొచ్చింది. కానీ ఆ సిలువ ఎందుకు మొయ్యాల్సినటువంటి అవసరం వచ్చిందో, సిలువలో యేసుప్రభుని ఎందుకు చంపారో, యేసుప్రభుల వారు ఎందుకు సిలువ మోశారో, ఆ సిలువ మరణం యేసుప్రభుకు ఒక్కనికే కాదు ప్రియులారా, రోమ ప్రభుత్వములో మరి అనేక దేశాలలో శిక్షలను అమలు చేసేటటువంటి చట్టాలు రాసుకున్నారు మానవుడు. రాసుకున్నటువంటి ఆ చట్టాల్లోనే ప్రియులరా మళ్ళీ సౌదీ లాంటి అరబ్బిక్ దేశాలలో చెయ్యి తప్పు చేస్తే చెయ్యిని నరికేస్తాడు, కాలు తప్పు చేస్తే కాలు నరికేస్తారు, కళ్ళతో పాపం చేస్తే కళ్ళు తీసేస్తారు కొన్ని దేశాల్లో. అలాగనే మరికొన్ని దేశాల్లో ఉరి శిక్షను అమలు చేస్తుంటాడు మనిషిని చంపటానికి. అలాగనే ఒకానొక్క నాడు యేసుప్రభుల వారు నడియాడిన సమయాల్లో ప్రియమైన రోమా అధికారులు ప్రభుత్వం సిలువ మరణం అనేది ఒక మరణ శిక్షణతో కూడినటువంటి మరణంగా వాళ్ళు రాసుకొని మళ్ళీ ఎవరైతే చచ్చిపోవాల మరణశిక్ష విధించాలనో ప్రియులారా అలాంటి వారికి సిలువ మరణాన్ని అప్పగించేవాళ్ళు. సిలువ మరణమును మరి ద్వారా మనిషిని చంపేయాలనుకునేవారు. అందుకే యేసుప్రభు కన్నా ముందు కూడా సిలువకేశారు చాలామందిని. యేసుప్రభుతో పాటు ఉన్న కాలంలో కూడా 2 దొంగల్ని సిలువకేశారు అనేది మనకు చరిత్రలో ఉన్నది. అంటే యేసుప్రభుల వారిని కూడా సిలువకేశారు. అంటే ఈ సిలువ కేసేటటువంటి కార్యక్రమం ఎందుకు రోమ ప్రభుత్వంలో వాళ్ళు అమలు చేసేవారంటే, వాళ్ళు మరణశిక్షను అమలు చేయాలనుకుంటే ఈ సిలువ మరణం అనేది కూడా ఒకటి దృష్టిలో మరణశిక్ష. ఇది అర్థమైందా? సిలువ మరణం అనేది కూడా ఒక మనిషిని మన దేశంలో ఉరిశిక్ష అనేది ఎలా ఉందో మళ్ళీ రోమన్ సామ్రాజ్యంలో రోమా ప్రభుత్వములో సిలువ మరణం అనేది కూడా ఒక చట్టబద్ధత, చట్టం అది. అందుకే ప్రియులరా అలాంటి పరిస్థితుల్లో అలాంటి మరణశిక్షను చంపేయాలనే మరణశిక్షలలో భాగంగానే యేసుప్రభుల వారిని సిలువకేశారు. సిలువకేసినప్పుడు క్రైస్తవులు ఏం చేశారు? కూడా యేసుప్రభు లాంటి సిలువ మోస్తున్నామని కలరింగిస్తున్న వేషధారులందరికీ కూడా ఇందు విషయమై మీకున్న ఈ లోక జ్ఞానము నాశనము చేతును నేను ఇది కాదురా జ్ఞానం, ఇది కాదు. క్రీస్తు ఎలాగైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి ఉన్నాడో ప్రియులరా, అలాగే ఈరోజు ఉన్నటువంటి సమాజమును మనం చూడగలిగితే మళ్ళీ ఇలాంటి లౌకికమైన లోక సంబంధమైన జ్ఞానము ద్వారా నేడున్నటువంటి సమాజం ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని రాయబడినది అని చెబుతూ ప్రియులరా ఇలాంటి జ్ఞానము క్రైస్తవుల్లో ఉండకూడదు. సిలువలో ఏముంది చెప్పు గొప్పతనం? సిలువలో బలైన క్రీస్తులో ఉంది త్యాగం. సిలువలో బలైపోయినటువంటి క్రీస్తులో ఉంది మనందరికీ రక్షణ. ఆయనని సిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన్ని చనిపోకపోతే ఈ లోకానికి రక్షణ లేదు. ప్రియమైన వర్లారా,
ఈ లోకానికి రక్షణ లేదు. అందుకే ఒక మాట అన్నాడు, ఒక మాట చదువుకుందాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23కి వెళ్ళిపోదాం. 23 అదే అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండునందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం ఆయను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని జ్ఞానానుసారంగా లోకము మరి ఆలోచించకుండగా, మరి దేవుని జ్ఞానానుసారంగా లోకము ఆలోచించకుండగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున ఉంది. లోకము తనకున్న జ్ఞానం ద్వారా దేవుణ్ణి, క్రీస్తుని ఎరగనట్టుంది. ఎందుకుందో తెలిసి ఎరగనట్టుగా ఇలాంటి పిచ్చి పిచ్చివి చేయటం వల్లనే కనుక ప్రియులారా, ఇలాంటివి పిచ్చి పిచ్చివి చేయటం వల్లనే అన్నటువంటిది మనం ఆలోచన చేస్తూ, కనుక దేవుని జ్ఞానానుసారంగా క్రైస్తవుడు ఆలోచన చేయాలి తప్ప లోక జ్ఞానానుసారంగా నువ్వు ఆలోచన చేస్తున్నాడు కనుకనే చర్చ్ బిల్డింగ్ల మీద సిలువలు, చర్చిలో సిలువలు, మైదానాల్లో సిలువల ప్రతిమలు, ఇవన్నీ కూడా ప్రియమైన వర్లారా లోకము తన జ్ఞానముతో ఆలోచించి చూస్తుంది దేవుణ్ణి. లోకము తన జ్ఞానము ద్వారా ఆలోచిస్తుంది లోకం. కానీ అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవుని జ్ఞానానుసారంగా లోకము దేవుని ఎరగలేదు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండా, లోకము తన జ్ఞానముతో దేవుని చూస్తుంది కంటే ఎరగకుండా ఉంది. అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కింద అంటున్నాడు కనుక ప్రియులరా, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయా సంకల్పమై ఉంది. అంటే ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వెర్రితనంగా ఉంది, నశించున్న వారికి సిలువను గుడిచిన వాడితో వెర్రితనంగా ఉంది కదా. ఆ వెర్రితనంగా ఉన్నటువంటిది ఇక్కడ మాట్లాడు, సువార్త ప్రకటనను వెర్రితనము చేత. అంటే వెర్రోళ్ళు అనుకొని లోకం చూస్తుంది కానీ నశించుతున్న వానికి వెర్రిగానే కనిపిస్తుంది. అందుకే అంటున్నాడు ఒకడు, 3 మేకులే ఆయన తీసుకోలేని వాడు ఈయన రక్షిస్తాడు అని. కాదు ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద ఆయన చస్తేనే, ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు ప్రాణం పెట్టాలనేటువంటి ఒక సూత్రాన్ని, నువ్వు కూడా ఇలాంటి భారముతో, నీవు కూడా ఇలాంటి త్యాగపూరితమైనటువంటి సేవను భూమి మీద జరిగించాలనే ఉద్దేశాన్ని సమాజానికి చెప్పటానికి, నేర్పించడానికి ఆయన సిలువలో బలైపోయాడు. కానీ ఒకవేళ ఆయన సిలువ వేయబడకపోతే ఆయన ఒకడంటాడు 3 మేకులే తీసుకోలేని వాడు ఇంకేమైనా మిమ్మల్ని రక్షిస్తాడు అంటే ప్రియులరా, ఒకవేళ ఆయన ఆ మరణించకపోతే, ఆ మరణములో ఆయన చనిపోకపోతే లోకానికి రక్షణ లేదు. దయ్యం అలాగనే చెప్తుంది, దయ్యం అలాగనే నమ్మిస్తుంది లోకానికి. ఉదాహరణకు ప్రియులరా, ఈ భూమి మీద ఎన్నో జీవులు చచ్చిపోతుంటే మనిషి బ్రతుకుతున్నాడండి. ఎన్నో జీవులు చచ్చిపోతేనే మనిషి బతుకుతున్నాడు, ఇది నిజం. ఒకవేళ ఒక మనిషి భూమి మీద బతకడానికి ఒక జంతువు చావాలి, ఒక ఎద్దు చావాలి, ఒక గొర్రె చావాలి, ఒక చేప చావాలి, ఈ భూమి మీద ఒక విత్తనం చావాలి. ఎన్నో పప్పు దినుసుల్లో ఉన్నటువంటి విత్తనం ప్రాణం చచ్చిపోతుందండి. చస్తేనే బ్రతుకుతాను, లేకపోతే నీకు బ్రతుకు లేదు. భూమి మీద మానవ కోటికి ఎన్నెన్నో బలైపోతున్నాయి. ఈ భూమి మీద మనిషిని బ్రతికించటానికి అనేది ఎంత నిజమో, ఈ యేసు ప్రభుల వారు కూడా సిలువలో మరణించకపోతే లోకానికి బ్రతుకు లేదండి, లోకానికి నిత్యత్వము లేదు. దేవుని ఉద్దేశాలని సమాజంలో చెప్పటానికి ఆయన మరణించాడన్నటువంటిది మనవి చేస్తూ, ఎవడైనా ఆయన ఎందుకు చచ్చిపోయాడు అంటే చస్తేనే నువ్వు బ్రతుకుతావు. మన ఆత్మీయంగా క్రైస్తవ ఆయన నమ్మిన వారు పరలోకానికి చేర్చడానికి చచ్చిపోయాడు ఆయన. ఈ భూమి మీద బ్రతకటానికి ఎన్నో జీవులు చచ్చిపోతున్నాయి, నీ కొరకు చంపేస్తున్నావు.
కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అందుకే అంటున్నాడు, దేవుని జ్ఞానానుసారంగా లోకము ఎరగకుంది దేవుణ్ణి. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటిస్తుంటే నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంది. వెర్రిపట్టి మాట్లాడుతున్నారు చాలామంది, వెర్రులా మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, కిందికి వెళ్ళిపోతే మనం అదే మళ్ళీ సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారు రక్షించుట దేవుని దయా సంకల్పం. వెర్రులైనా నమ్మాలి. ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడినా లోకం వైపు నువ్వు చూస్తే రక్షణను పోగొట్టుకుంటావు, నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, 22లో అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. యూదులు ఎలా ఉన్నారంట? యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అలాగనే మేమైతే అపోస్తులు అంటున్నాం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. సిలువను కాదు, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం అంటున్నారు. ప్రియులారా, లోకములో ప్రతి క్రైస్తవుడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. కానీ సిలువను గురించి, సిలువ చెక్క గురించి ఏం ఆలోచన చేస్తున్నారు? ఆకారం గురించి ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక రూపాన్ని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారు? దానిలో ఏముందండి? దానిలో ఏముంది చెప్పు. కనుక ప్రియమైనటువంటి దేవుని, సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది రక్షణ, సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది క్షమాగుణం, సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది ప్రాణ విమోచన మనకు. కనుక ఆ క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఆయనలో ఉంది రక్షణ, సిలువలో కాదు, ఆకారంలో కాదు అన్నటువంటిది చెబుతూ ఉన్నాడు. గనక ప్రియులారా, మళ్ళీ అలాంటి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం మనం. మళ్ళీ సిలువను గూడ్చిన పాఠం ఏం పెట్టుకున్నాం? ఇంకా సిలువను గూడ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉందంట, వెర్రి చేష్టాలు చేస్తున్నాడంట. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నదంట. వార్త ఇది అండర్లైన్ చేయాలి, వార్త. కనుక ప్రియులారా, యూదులు ఏమని అడుగుతున్నారంట? యూదులు సూచక్రియలు కావాలి, మాకు వండర్స్ కావాలి అని వాళ్ళు ఎదుగుతుంటే, దేవుణ్ణి అడుగుతుంటే, మళ్ళీ అలాగనే గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారంట. ఇంకేం జ్ఞానం తెలుస్తుంది? మాకు కొత్త సంగతులు ఏం తెలుస్తుంది? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము అని చెప్తున్నారు. ప్రియులరా, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన అదే మొదటి 23వ వచనాన్ని చదువుకున్నాం కదా, 23వ వచనాన్నిగా చదువుకుందాం. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, పనివార్లారా. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. పనివార్లారా అంటే సేవకులను దేవుడు హెచ్చరిస్తున్నాడండి. పనివార్లారా, సువార్థికులారా, కాపర్లారా, ఉపదేశకులారా, దైవజనులారా, పనివార్లారా, మంచివారును. మీరు మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండడి. యేసుక్రీస్తు ఏం నేర్పించాడు లోకానికి? యేసుక్రీస్తు ఏం నేర్పించాడు? పనివారులరా, మంచివారికి మీరు లోబడుతున్నారు, సాత్వికులైన వారికి లోబడుతున్నారు. అంత మాత్రమే గాక ఈ భూమి మీద ముష్కరులైన వారికి, చెడ్డవారికి, నీ శత్రువును కూడా నువ్వేం చేయాలి? నీ శత్రువును కూడా పూర్ణ భయముతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో అర్థం చేసుకొని, పూర్ణ ఆలోచనలతో, పూర్ణ భయముతో కూడా నువ్వు భయపడాలి. పూర్ణ భయముతో మీ యజమానులకు భయపడాలి, ఈ లోకానికి కూడా భయపడాలన్నాడండి. ఎందుకు భయపడాలి? మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళరా,
ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో అసలు ఇలాంటి సిలువను గురించి పరిచయం చేసిందే రోమన్ క్యాథలిక్లో ఉన్న మత పెద్దలు. ఆ మత పెద్దములో ఉన్నటువంటి ప్రపంచ క్రైస్తవుడుగా పిలువబడుతున్న వాటికన్ సిటీలో ఉన్నటువంటి ప్రపంచ క్రైస్తవుడు పోపు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రతిపాదించింది సిలువను గూర్చిన సిలువ ఆరాధన, సిలువ యొక్క మళ్ళీ పూజలు, సిలువను పెట్టుకోవాలని, సిలువను గురించి పరిచయం చేసిందల్లా కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు, ప్రపంచ పీఠాధిపతి పోప్. కనుక ఇప్పుడు ఈ పోపులందరూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. పోపులల్లా కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే సిలువను గురించి పరిచయం చేశారు కానీ సిలువ వెనక ఉన్న క్రీస్తుని గురించి సరిగా నేర్పించలేకపోయారు, సరిగా దాని గురించి సమాజానికి బోధించలేకపోయారు. ఎప్పుడైతే వీటిని నువ్వు ఆకారాలుగా పెట్టుకున్నావో ఆల్రెడీ క్రీస్తు జ్ఞానం నీలో నుండి వెళ్ళిపోయింది అన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు మరి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మిగిలినటువంటి పాఠాన్ని వీలైతే మరొక సందర్భంలో బోధించుకున్నాం. దేవుడి కొద్ది వాక్యము మీ వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పూజించుకుందాం ప్రార్థన ద్వారా. కన్ను మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రినైనా ఈ పిల్లలతోనైనా నీవు రాయించినటువంటి సత్యాలు సర్వసత్యమును ఈ పిల్లలుగానైనా మరి నీ పిల్లలతో సూటిగా బోధించడానికి, మాట్లాడడానికి, ఉపదేశించడానికి అత్యధికులుగా ఉన్నటువంటి మాకునైనా ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నైనా మరి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నదా అనేటటువంటి యొక్క అంశంలో అనేక సంగతులు నైనా నీ పిల్లలకు బోధించుండగా నైనా మరి సిలువను గురించిన వార్తను పక్కకు పెట్టి సిలువను ఆకారాలను మానవుడు పూజిస్తూ ఆరాధిస్తూ వెంబడిస్తూ నైనా మరి అనేక రీతిలుగా నైనా మరి క్రీస్తుని పక్కకు పెట్టేసినంత నైనా మరి విధంగా సిలువను ఆరాధిస్తూ ఉన్నారు. సిలువను నైనా మరి చెక్క సిలువలను, రెగ్యులర్ సిలువలను, కట్టె సిలువలను నైనా మరి అనేకులు వేషధారణ ద్వారా మరి నైనా మరి నీకు ఆయాసకరంగా నైనా నీకు విరోధంగా నైనా నిన్ను గురించి నైనా మరి లోకములో నేను మరి నిందించటమును, ద్వేషించటమును నైనా మరి అనేకులకు నైనా మరి హేతువుగా నిలిచి ఉన్నారు. నేను అలాంటి పనులు క్రీస్తు సంఘములో నీ పిల్లలుగా మేము చేయక సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తూ, విభజిస్తూ, బోధిస్తూ, సరిగా అర్థం చేసుకుంటూ నేను మరి సిలువలో బలిపోయిన క్రీస్తు వార్త, ఈ వార్త క్రీస్తులో ఉంది, ఆయన ప్రాణ తర్పణలో ఉంది, రక్షణ అన్నటువంటి మేము తెలుసుకొని నీ కొరకు ఉన్నతమైన జీవితం జీవిస్తూ ఈ భూమి మీద గొప్పగా నిన్ను మహిమపరుస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను ఆరాధిస్తూనైనా నీ యొక్క చిత్తాన్ని క్రీస్తువాలి ఈ భూమి మీద మేము నెరవేర్చడానికి మాకును మంచి సహనమును, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, దయాగుణమును, ప్రేమను అన్నిని నేను సుసంకరించుకొని ఈ భూమి మీద నిన్ను మహిమపరచున్నట్లు నేను పాల్గొన్నటువంటి దైవజనులోకి సారికి నాకును నీ పిల్లలకు సంఘములకును మా గ్రామంలో ఉన్నటువంటి నీ పిల్లలందరికీ నేను ఇంటి నిరీక్షణ గలవారిగా, వాక్య సంబంధమైన నిరీక్షణ విశ్వాసము గలవారిగా బలపరచగలని కోరుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్నటువంటి పిల్లలందరికీ బోధించిన మాకు సకల పరిస్థితులకు నైనా గ్రామంలో ఈ ప్రపంచంలో ఈ స్థాయి నెరవేరుస్తున్న
ఈ ప్రియమైన పిల్లలందరికీ తెలియనప్పుడు సదాకాలం కూడా నడిపించుగాక. ఆమేన్. అందరి